స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లాలో 75.98% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఆర్టీఐ చట్టంపై అధికారులకు పూర్తి అవగాహన అవసరం. కమిషనర్ విఎస్కే చక్రవర్తి. ప్రజల సమస్యలే ప్రాధాన్యం. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో గురువారం సాయంత్రం నాటికి 75.98% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెలుగుపూడి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లాలో ఎస్ఐఆర్ పురోగతిని వివరిస్తూ బిఎల్ఓలు బిఎల్ఏల సమన్వయంతో పాటు ఇతర శాఖల సిబ్బంది సహకారంతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. డిజిటలైజ్ చేసిన ఓటర్ రికార్డుల్లో ఏవైనా తప్పుగా మ్యాపింగ్ అయిన వివరాలు ఉన్నట్లయితే వాటిని బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలు వెంటనే గుర్తించి సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తదుపరి దశలో ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ సందర్భంగా అనవసరంగా నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి రాకుండా ఉండేందుకు తప్పుగా మ్యాపింగ్ అయిన అన్ని కేసులను సకాలంలో సరిచేయాలని బిఎల్ఓలకు సూచించినట్లు, అందుకు అనుగుణంగా నియోజకవర్గం ఎలక్టోరల్ నమోదు అధికారి వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యత తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,46,723 ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేయగా ఇప్పటి వరకు తిరిగి సేకరించిన 13,95,978 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలోని మొత్తం 1804 పోలింగ్ కేంద్రాల్లో 1312 కేంద్రాల్లో 70% పైగా, 257 కేంద్రాల్లో 60 నుంచి 70%, 14 కేంద్రాల్లో 40 నుంచి 50% మేరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, కేవలం 3 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే 40% కంటే తక్కువ పురోగతి నమోదైందని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే 88.91% డిజిటలైజేషన్ తో మండపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండగా 58.81%తో రాజమండ్రి సిటీ నియోజకవర్గం చివరి స్థానంలో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జడ్పీ సిఈఓ వివివిఎస్ లక్ష్మణ్ రావు, ఎలక్షన్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రతి ప్రభుత్వ అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ విఎస్కే చక్రవర్తి సూచించారు. సమాచార హక్కు చట్టం అమలుపై సమీక్షలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రజా సమాచార అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీఐ దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత గడువులో అందించాలని సూచించారు. ఆర్టీఐ చట్టంపై అధికారులు స్వయంగా అవగాహన పెంపొందించుకోవడంతో పాటు దరఖాస్తుదారులకు కూడా చట్టంలోని నిబంధనలు, హక్కులపై సరైన అవగాహన కల్పించాలని అన్నారు. వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు వచ్చినా వాటికి చట్టపరమైన అంశాలను వివరించి తగిన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజా సమాచార అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఆర్టీఐ కమిషనర్గా మా విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో సమాచార హక్కు అమలు ఎలాగ ఉందని పరిశీలన కోసం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈస్ట్ గోదావరిలో మరికొన్ని పరిశీలనలు ఉంటాయి. ఇందులో భాగంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పిఐఓస్, ఎఫ్ఏఏ వీరితో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. సమాచార హక్కు అమలు ఖచ్చితంగా సమాచారం కోరిన వారికి 30 రోజుల లోపులో సమాచారం ఇవ్వాలనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. సమాచారం వారి దగ్గర అందుబాటులో ఉన్న వారికి సమగ్రంగా ఇవ్వడం పిఐఓల బాధ్యత. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ
అక్కడి నుంచి దాటి సెకండ్ అప్పీలేట్ అథారిటీ వరకు వెళ్ళడం అంటే సమాచార హక్కు అమలులో ఒక జాప్యమే కాకుండా ఒక లోపం కూడా ఉన్నట్టుగా మేము గుర్తిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్జీదారుడు సంతృప్తి చెందడం చాలా అవసరం. అదే సందర్భంలో ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత శత్రుత్వాలో లేదో వేరే ఇంట్రెస్టులతో అప్లై చేసేవారి పట్ల కూడా పిఏఓలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటీవల కాలంలో కొంతమందిపై ఇలాగా తరచూ పిటిషన్లు పెట్టడం ఇదే జరుగుతున్న వారి మీద కూడా కమిషన్ విచారణ చేస్తుంది. దీని మీద కొంతమందిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే నిజంగా సమాచారం కోరి అర్జీ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఉద్యోగులు కూడా గమనించాల్సింది ఏంటంటే అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు తగిన గౌరవం ఇవ్వాలి. కొంతమందికి పిటిషన్ పెట్టడంలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు. కాబట్టి ఈ ముందుకు వచ్చిన అర్జీదారుడికి ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే సందర్భంలో పిఏఓలు కూడా సమాచార హక్కు చట్టం మీద పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు వీరిచ్చిన నివేదికను కూడా పరిశీలించడం జరిగింది. ఇందుకు సంబంధించిన రిజిస్టర్స్ ఇతర డాక్యుమెంట్లు కూడా తనిఖీ చేయడం జరిగింది. మరి కొంతసేపు సమీక్ష ఉంటుంది. దీన్ని బట్టి మేము చెప్తాం. థ్యాంక్ యూ. ఇంకా 4M వీటికి సంబంధించిన రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం. కానీ తర్వాత ప్రతి గవర్నమెంట్ కార్యాలయం, హాస్పిటల్, పాఠశాలల్లో కూడా ఈ సమాచార హక్కు సంబంధించిన బోర్డు మస్ట్గా డిస్ప్లే చేయాలి. ఎవరు పిఏఓ ఎవరు ఎఫ్ఏఏ అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు తెలియజేయడం అనేది ఖచ్చితంగా ఆఫీసు ఉన్నతాధికారుల బాధ్యత. రాజమహేంద్రవరంలోని 13, 14, 15 డివిజన్ల పరిధిలోని రెల్లిపేట కుంచమాంబ పోలమాంబ ఆలయం వద్ద ప్రారంభమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసి ప్రజలతో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు నిర్వహిస్తున్న మనవార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గురువారం రాత్రి 13, 14, 15 డివిజన్ల పరిధిలోని రెల్లిపేట కొంచెమాంబ పోలమాంబ ఆలయం వద్ద ప్రారంభమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసి శుక్రవారం ఉదయం ప్రజలతో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, విద్యుత్ అంతరాయాలు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే వాసు ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందిస్తున్న ఎమ్మెల్యే వాసును స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చనిపోయినా, రిటైర్మెంట్ అయినా సమాధానం లేని పరిస్థితులు. మరి 79 మంది తగ్గిపోయారు అని అంటే నగరంలో పారిశుధ్యం ఏ విధంగా మెరుగుపడుతుంది? నగరంలో పారిశుధ్యం ఏ విధంగా మెరుగుపడుతుంది? ఇవన్నీ గమనించే శాసనసభ్యుడిగా అదే పని మీద పారిశుధ్యం మెరుగుపడాలనంటే ఈ 79 మందిని కూడా తీసుకోవాలని కృషి చేసి ఈరోజు అధికారుల యొక్క సహకారంతో గౌరవ కమిషనర్ గారు, అలాగే నాతో పాటు ఇక్కడ ఎంహెచ్ఓ గారు, కార్మిక నాయకులు మధు గారు అందరూ కలిసికట్టుగా ఈ 79 మంది లిస్టు కూడా ఫైనల్ చేసి ఎక్కడా కూడా 79 మందిలో
79 పైసల అవినీతి కూడా లేకుండా ఈరోజు మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అవినీతికి తావు ఇవ్వలేదు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చాం, మీకే ఉద్యోగాలు ఇచ్చాం. రేపటి నుంచే మీరు ఉద్యోగాల్లోనే చేరాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. రేపటి నుంచే మీకు లెక్క మొదలవుతుంది. రేపటి నుంచి నెలాఖరు వరకు ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులు జీతం పడుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి నెలసరిగా మీ జీతాలు పడతాయి. ఆప్కో సైట్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మీ అందరినీ ఆప్కోస్లో కూడా రిజిస్టర్ చేయించే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మా రెల్లి జాతికి మరొక శుభవార్త. 185 మంది రిక్షా కార్మికులు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది వచ్చి ఉన్నారు? పేపర్ ఇది రామకృష్ణ. అనేది ఆనవాయితీగా ఇప్పుడు దాకా జరుగుతున్న కార్యక్రమం. కానీ ఈ సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. నేను అడిగినప్పుడు ఇక్కడ ఉన్న కార్మికులు సమాధానం చెప్తే ఈ సమావేశం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నా చేతిలోని ఆఫ్కోర్స్ వర్కర్స్ లిస్ట్ ఉంది. గత ప్రభుత్వంలో కోవిడ్ సమయంలో చనిపోయిన వారు కానీ, అమ్మ వెనకాల కనబడుతున్న కూర్చో తల్లి నువ్వు కూడా, గత ప్రభుత్వంలోని చనిపోయిన వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్పింది, రిటైర్మెంట్ అయిన వారు కానీ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తితే కాస్త నాకు కనబడతారు. నగరానికి ఒక ఎమ్మెల్యే అని అనుకోకండి. కూటమి గెలుపు కోసం కృషి చేసిన వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలి. మీ సమస్య మా బాధ్యత అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనతా వారధి కార్యక్రమం రాజమహేంద్రవరంలోని క్వారీ ఏరియా జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. మీ సమస్య మా బాధ్యత అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనతా వారధి కార్యక్రమం శుక్రవారం రాజమహేంద్రవరంలోని క్వారీ ఏరియా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. చాగల్నాడు కాలువ నీటి విడుదల, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల అభివృద్ధి, డంపింగ్ యార్డ్ ఏర్పాటు తదితర సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. వాటిలో కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో సోము వీర్రాజు నేరుగా ఫోన్లో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. యాక్టివ్గా ఉంటే వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు? బిజినెస్ లో ఉంటాం ఈ మధ్యన లేదు, అలా పోతే వేరే వాళ్ళు ఇస్తే సరిపోతే నేను చాలా సార్లు ఇచ్చాను. రావడం కూడా ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి, లేను అని అన్నాం. అందుగా వేరే వాళ్ళు ఇస్తారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా
క్షేత్రస్థాయిలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి శుక్రవారం సాయంత్రానికల్లా 75% పూర్తి చేయాలని అర్బన్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఏఈఆర్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల పురోగతిని సమీక్షించి పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఎలిమినేషన్ ఫారాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, సంబంధిత ఓటర్ నిజంగా మరణించారా, శాశ్వతంగా ఇతర ప్రాంతానికి మారారా లేదా పేర్కొన్న చిరునామాలో నివసించడం లేదా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా ధృవీకరించిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలో పూర్తిగా నివాసం లేని వారి వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఓటర్లెవరూ నష్టపోకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని రాహుల్ మీనా స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పెండింగ్ అంశాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ తక్కువగా ఉన్న బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందుకు గల కారణాలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి బిఎల్ఓ పనితీరును నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని, ఎక్కడా జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజు, ఎంఆర్ఓ రంజిత్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, డివిజనల్ పంచాయతీ అధికారి నాగలత, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీణాదేవి, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు విరూపాక్ష, లోవరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. Rural constituency, urban constituency kuda we are safe because just I am trying to convince till this time ante. After that, at last 4 years lo I am also not take matlab ilaga projection inta cheyalesu. That permanently shifted already in road ee roju complete cheyali compulsory. We have collected multiple data from non-BLO staff, TIDCO houses, anni ee roju complete cheyala without any doubt. దాంట్లో ఏఆర్ఎస్ కొంచెం దృష్టి పెట్టలేదు. యాక్చువల్లీ నేను బిఎల్ఓస్ అడిగితే ఈ కాల్ చేశాను లేదా, కంప్లీట్ అయిందా లేదా, జస్ట్ ఫోన్పే ఒకసారి మాట్లాడతారు, ఆ తర్వాత కాల్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఫోన్ చేసిన తర్వాత బై ఛాన్స్ దట్ పర్సన్ పిఎస్ నెంబర్ ఆన్లైన్లో గూగుల్ ఫామ్లో తప్పు పెట్టారు, వేరే వాళ్ళ బిఎల్ఓ నెంబర్ ఇస్తున్నారు. దాన్ని టాక్ టు ద అదర్ బిఎల్ఓ ఆల్సో. ఓవరాల్ మనకి ప్రోగ్రెస్ రావాలి. మీ పరిధిలో ఉందే లేకుంటే కూడా వేరే సూపర్వైజర్ ఉన్నాయి, అక్కడ కరెక్ట్ చేసిన తర్వాత ఈ టైంలో డెస్క్ పర్సన్స్ కాల్ చేస్తున్నారు, మనకి ఎవరు రాలేదు, అలాగా కండిషన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. స్టిల్ ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో రిసీవింగ్. సో స్టిల్ కొంతమంది డోర్ టు డోర్ వెళ్ళలేదు. దట్ సిచ్యువేషన్ ఇస్ దేర్. ఆ బేసిస్లో మనం ఇది సెపరేట్ టీమ్ కూడా పెట్టాము, హెల్త్ సెక్రటరీస్, అంగన్వాడీ అండ్ ఆశా వర్కర్స్. అది కూడా వెరిఫై చేయండి వెదర్ దే హ్యావ్ కవర్డ్ దేర్ ఓన్ సెక్రటరీ కంప్లీట్లీ ఆర్ నాట్. ఈ 96 సెక్రటరీ నుంచి దట్ సర్వీస్ మస్ట్ బి కంప్లీటెడ్. కంప్లీట్ చేసిన తర్వాత డేటా వాట్ ఎవర్ కలెక్ట్ అయింది, ఎనీ కేస్ ఐదర్ ఇట్స్ సిడ్కో హౌస్, సైర్ క్యాంప్స్, అన్ని ప్లేసెస్ నుంచి ఎవ్రీ పిఎస్ వైజ్ వెదర్ అందరికీ డిజిటైజేషన్ అయిపోయిందా లేదా, అదే దాట్ ఈ రోజు కంప్లీట్ చేసి 100% ఇన్షూర్ చేయాలి. అది మనం రిపోర్ట్స్ కంటిన్యూస్లీ గ్రూప్లో పెడుతున్నాము. బై ఛాన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మేక్ సూపర్వైజర్ సిట్ అలాంగ్ విత్ ఎవ్రీ బిఏలో, మేక్ షూర్ అట్లీస్ట్ దిస్ డేటా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అదే కంపల్సరీ కంప్లీట్ చేయాలి. కాల్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ సేయింగ్ ఈ పిఎస్ నెంబర్ కరెక్ట్ లేదు, ఆన్లైన్లో చూపించలేదు, అలా చేస్తుంటే కరెక్ట్ పిఎస్కి కనెక్ట్ చేయండి. అదే కూడా మీదే రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు టాక్ టు ద కరెక్ట్ బిఎల్ఓ, కరెక్ట్ సూపర్వైజర్స్, అక్కడ అటాచ్ చేసి ఫైనలైజ్ చేయండి. దిస్ ద లాస్ట్ మీటింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ దిస్ వే. ఈ తర్వాత దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి డిస్కస్. మీ అందరికీ తెలుసు ప్రాసెస్ ఇప్పుడు. కానీ ఈ తర్వాత కూడా మనం ప్రోగ్రెస్ చూస్తే కొన్ని ప్లేసెస్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సమ్ పర్సన్స్ పిఎస్ నెంబర్ 1 చూస్తే 44% ఉన్నాయి. అక్కడ జెన్యూన్గా ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. షణ్ముఖపీఠం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, ఆలయ నమూనా యానిమేషన్ వీడియోను ఘనంగా ఆవిష్కరించారు. షణ్ముఖపీఠం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, ఆలయ నమూనా యానిమేషన్ వీడియోను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతి శ్రీ 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 స్కంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించగా కంటిపూడి స్టిల్స్ అధినేత సర్వారాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ 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 స్కంద స్వామీజీ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కాలంలో కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్య పూజలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ పీఠం సభ్యులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఫ్లెక్స్లు, యానిమేషన్ వీడియో ప్రారంభం చేస్తున్న ప్రారంభదారి గారికి, వారి పరివారానికి, వారి పరివారం అంటే చాలా పెద్దది, ప్రత్యక్షంగా అలా కనబడుతున్న పరోక్షంగా సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి కీర్తి ప్రతిష్టలతో కంటిపూర్తిలోకి రావాలని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలన్నీ కూడా స్వామివారు వారికి అనుగ్రహించాలని, ప్రసాదించాలని, అలాగే మా షణ్ముఖపీఠం సభ్యులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం, కృపా కటాక్షాలు ఎప్పుడు వెన్నంటి ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ స్వామి చేస్తూ జై గురు స్కంద. హరోం హరోం హర హరోం హర. सरवणभवाय नमः. ॐ 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 सरवणभवाय नमः. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. తూర్పుగోదావరి జిల్లాలో 75.98% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఆర్టీఐ చట్టంపై అధికారులకు పూర్తి అవగాహన అవసరం. కమిషనర్ విఎస్కే చక్రవర్తి. ప్రజల సమస్యలే ప్రాధాన్యం. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.